హిజ్కియా రాజు యెరూషలేము గురించి ప్రార్థన చేసినవాడు. దేవునిపై పూర్తి నమ్మకం ఉంచి ఆయన దేవుని సన్నిధిలో యెరూషలేమును శత్రువు బారి నుంచి కాపాడమని ప్రార్థించిన ఒక రాజుగా ఉంటున్నాడు. అటువంటి రాజు దగ్గరికి మరి యెషయా ప్రవక్త గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే, ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగం కలగగా, హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం కలిగింది ఆ దినాలలో. అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా అతని యుద్ధకు వచ్చి, నీవు మరణమగుచున్నావు బ్రతుకవు, నీవు మరణమగుచున్నావు బ్రతుకవు, కనుక నువ్వు చేయవలసింది ఏమిటంటే, నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోనుమని యెహోవా సెలవిస్తున్నాడని ప్రవక్త మరి రాజుతో చెప్పాడు. నీవు మరణమైపోతున్నావు, నువ్వు చనిపోతున్నావు, నీవు బ్రతుకవు, మరి దానికంటే ముందు నువ్వు నీ ఇల్లును చక్కపెట్టుకో, నీ ఇల్లును చక్కపెట్టుకో, యెహోవా దేవుడు నీకు సెలవిస్తున్నాడు అని ప్రవక్త యెషయా మాట్లాడాడు.